ముందుగా సంక్షిప్త సమాచారం. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే ఉల్లి రవాణాపై సెస్సును తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి పండించే కోసిగి మండలం రైతులు మార్కెటింగ్ శాఖ అధికారుల ముందు ఆందోళనకు దిగారు. పొరుగు రాష్ట్రాల్లో తమకు లారీ పన్నుల భారం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు రైతులను సముదాయించే క్రమంలో కార్యాలయం ప్రాంగణంలో కొంత గందరగోళం నెలకొంది. వాస్తవంగా ఉల్లి పండించే రైతులు తమ పట్టాదారు పుస్తకాలు, అడంగల్ ప్రతులను చూపించాలని మార్కెటింగ్ శాఖ కార్యదర్శి వివరించారు. సంబంధిత వివరాలు చూపించని వారు నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. మార్కెట్ యార్డు పరిధిలో కోసిగిలో ఉల్లిగడ్డలు పండించిన రైతులు ఇతర రాష్ట్రాలకు అంటే మద్రాసు కానీ ఇతర రాష్ట్రాలకు ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలి అనుకుంటే మార్కెట్ యార్డు యొక్క తనిఖీ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్, తర్వాత ఈ సేవలో డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడంగళ్ళు ఈ రెండు చూపించి ఎలాంటి మార్కెట్ ఫీజు కట్టకుండానే వాళ్ళ సరుకుని తీసుకెళ్ళిపోవచ్చు. రైతు కాని వ్యక్తులు కంపల్సరీగా ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ప్రకారం మార్కెట్ సెస్ ఏదైతే ఉందో అది లారీకి ఆ రోజు ఉన్న ప్రజెంట్ రేట్ ఎంత అయితే ఉందో ఆ రేట్ ప్రకారం మార్కెట్ ఫీజు కట్టి వెళ్ళాల్సిందని చెప్పాము.